ఉందా లేదా? ఏంటి ఆ ఉపమానం? ఓ ద్రాక్ష తోట యజమానుడికి తోట ఉంది, అందులో చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో ఒక చెట్టు 3 సంవత్సరాల నుంచి వస్తుంటే అసలు ఆయన వెతికి వెళ్ళినా కూడా ఎక్కడ పళ్ళు కనిపించట్లేదు. ఏంటి ఇలా ఉంది, ఈ విధంగా ఉంది ఏంటి అని బాధపడ్డాడు. ఒకవేళ ఈ ప్లేస్లో ఇంకో చెట్టు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చక్కగా దానిని ఆలోచన చేస్తే తోటమాలి వచ్చి, లేదు లేదు, ఈ చెట్టుని ఈ తోటలోనే ఉండనివ్వండి 1 సంవత్సరం పాటు. ఈ సంవత్సరం ఈ చెట్టు కనుక తోటలో ఉంటే మీరు అనుకున్నట్టు అవుతుంది, ప్లీజ్ నా రిక్వెస్ట్ మీద నన్ను ఈ విషయాన్ని ఆలోచించండి అని చెప్పి యజమానుడికి బిడ్డలారా తోటమాలి రిక్వెస్ట్ చేసి ఆ చెట్టుని అక్కడే ఉంచినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఈ విధంగా తోటమాలి రిక్వెస్ట్ మీద యజమానుడు ఆ చెట్టుని ఆ తోటలోనే ఉంచాడు అనండి. యజమానుడు ఆ చెట్టుని తోటలోనే ఉంచాడు. ఎక్కడ ఉంచాడు? ఎందుకు ఉంచాడు అంటే తోటలో ఉండడం వలన 3 సంవత్సరాలలో జరగని ఓ మార్పు ఆ సంవత్సరం జరిగే అవకాశం ఉంది అని యజమానుడు తోటమాలి నమ్మకంతో చెప్పిన మాటని నమ్మాడు. ఇరువురు సమ్మతించారు, ఓకే, అగ్రి అయ్యారు. సరే, ఈ చెట్టుని తోటలోనే ఉంచేద్దాం. వీరిరువురు ఆ చెట్టు ఆ తోటలోనే ఉండాలని ఎందుకు కోరుకున్నారు అంటే ఆ చెట్టులో ఆ సంవత్సరం మందు మార్పు కలుగుతుంది అని. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం లోకంలో సామెత చెప్పుకుంటూ ఉంటాం. అమ్మ, బాధలో ఉన్న వాళ్ళకి ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. నిందులో గాయపరచబడి దుఃఖంతో ఉన్న వారికి ఎక్కువ ఈ మాటను మాట్లాడుతూ ఉంటారు. పళ్ళున్న చెట్టుకే కదమ్మా రాళ్ళ దెబ్బలు అంటుంటారు. ఆ మాట వాళ్ళని ఏదో ఓదార్పుగా ఆదరణగా అనిపిస్తున్నట్టుగా మనం గమనించినా, వాస్తవంగా చెప్పాలంటే పళ్ళు ఉన్న చెట్టు అంటే రాళ్లతో కొట్టైనా సంపాదించాలనే ఆశ ఎక్కువ ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఏ చెట్టు ఫలిస్తుందో ఆ చెట్టు మీద అందరూ దృష్టి ఉంటుంది అనే కదా దాని అర్థం. దాన్ని సొంతం చేసుకోవాలి, వారి ఆకలి తీర్చుకోవాలి, వారు దాన్ని ఆనందించాలి, ఆ ఫలాన్ని వారు భుజించాలనే కోరిక ఉంటుంది కదా. అదే ఆ చెట్టుకు ఫలాలు లేకపోతే ఎవరు పట్టించుకుంటారు? రాయేసైనా సరే సంపాదించాలన్నంత ఇష్టం ఆ చెట్టు మీద ఫలాలు ఉండడాన్ని బట్టే కదా. ఇప్పుడు ఈ సంవత్సర కాలం వరకు కూడా ఆ చెట్టులో ఫలాలు లేవంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఎవరికి ప్రయోజనంగా లేదు. రాళ్ళు కాయలు లేని చెట్టుకి ఎవరేస్తారు? పళ్ళు లేని చెట్టుకి. అసలు పళ్ళు లేని చెట్టు గురించి ఎవరికి అవసరం? పళ్ళు లేని చెట్టు ఎవరికి ప్రయోజనం? కనుక ఈ చెట్టు ఫలించడం లేదని యజమానుడు బాధపడితే తోటమాలి యజమానుడు సమ్మతించి ఈ సంవత్సరం ఈ చెట్టు అందరికీ ప్రయోజనకరమైన, ఆకలి తీర్చగలిగిన, అందరి దృష్టిని ఆకర్షించగలిగిన చెట్టు వలె అవుతుంది, ఈ తోటలోనే ఉంచు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ తోటలోనే ఆ చెట్టు ఎప్పుడు ఉంటుందో, ఈ తోటలోనే ఉన్నందువలన నిశ్చయముగా ఈ సంవత్సరం మార్పు కలుగుతుంది అని ఇటు తోటమాలి ఇటు యజమానుడు కోరుకున్నారు, నమ్మారు. ఆ సంవత్సర కాలాన్ని ఇచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తోట అనేటువంటిది దేవుని సంఘానికి, దేవుడు సన్నిధికి, లేక దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క స్థలానికి అది సాదృశ్యం. దేవుడు ఏర్పరిచిన ఏదేను తోటలో నీ ఉంటివి అని చెప్తాడు. అంటే తోట అంటే దేవుడు ఏర్పరుచుకున్న సంఘానికి అది సాదృశ్యం. ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితాలు దేవుని తోట అగు ఏదేను అనే సంఘములో ఉంటాయో అవి ఫలభరితంగా సంవత్సర కాలం మార్చబడతాయనే లోకంలో మనల్ని లేకుండా దేవుని సంఘంలో ఉంచారు. దేవునికి స్తోత్రం. ఆయన స్వరక్తమిచ్చి ఏర్పరచుకున్న సంఘంలోనికి మన జీవితాలను నాటారు. కారణం, మనము ఫలించాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉన్నాడు అంటే అతనిలో 2 విధాల కోణాలు కనబడతాయి. అంటే 2 విభాగాలుగా మనం గమనించాలి. ఒకటి, అతడు సంతోషంగా ఉంటాడు. అతడు ఏ సంతోషాన్ని అనుభవిస్తున్నాడో అటువంటి సంతోషకరమైన స్థితిని ఇతరులకు పంచగలుగుతాడు. నా మాటలు మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి
సంతోషంగా ఉన్నాడు అని అంటే అతను ఖచ్చితంగా ఇతరులకు సంతోషాన్ని, అతను వర్ధిల్లుతున్నాడంటే అతన్ని బట్టి ఇతరులు వర్ధిల్లుతారు. ఇది దేవుని ఆశీర్వాదం. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతాం. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒక వ్యక్తి ఫలించాడు అంటే అతడు తను సంతోషంగా, తను వర్ధిల్లుతూ, తనతో ఉన్నవారు వర్ధిల్లడానికి అతను కారణమవుతాడు. ఒక భర్త అయితే తను సంతోషంగా ఉంటూ తన కుటుంబ సంతోషానికి కారణమవుతాడు. అతని మీద యెహోవా ఆశీర్వాదం ఉన్నట్టు గుర్తు. భార్య అయితే తనతో పాటు తనకి ఇవ్వబడిన కుటుంబం. ఒక నమ్మకమైన విశ్వాసమైతే నీవు, నీతో పాటు నీ సంఘం. నువ్వు ఒక నమ్మకమైనటువంటి ఉద్యోగివైతే ఈ సంవత్సర కాలం నీవు ఉన్నటువంటి వ్యాపార ఉద్యోగం ఏ స్థలమైనా నీ ద్వారా దీవించబడు. ఇది మన పరిశుద్ధుల జీవితాల్లో, ఇది మనం దానియేలును బట్టి కానివ్వండి, యోసేపును బట్టి కానివ్వండి, అలాగే అబ్రహామును బట్టి కానివ్వండి మనం చూస్తాం. వారు దీవెనకరంగా ఉన్నారు, వారు దీవించబడ్డారు. చాలా మంది క్రైస్తవులు, చాలా మంది దేవుని పిల్లలు వారు దీవెనగా ఉండరు, ఇతరులకు దీవెనగా ఉండరు. ఇది ఒక గ్రూప్. కొంతమంది వారే దీవెనగా ఉంటారు, వారు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండరు. ఇది రెండవ గ్రూప్. కానీ దేవుడు మూడో గ్రూప్ అంటాడు, నీవు దీవించబడాలి, నీవు అనేకులకు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. దేవునికి స్తోత్ర. అందుకే దేవుడు సంఘంలోనే తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు మనల్ని ఈ సంవత్సర కాలం ఫలమిచ్చి అనేక మందికి ఆకలిని, అనేక మందికి సంతోషాన్ని ఇవ్వగలిగిన వారముగా మార్చాలన్న ఆలోచనతోనే దేవుని సంఘములో లేక దేవుని తోటలో మనల్ని ఉంచుతున్నారు. ఇది మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ తోటలో మనం ఉండడం దేవుని ఉద్దేశం. సో ఒకసారి సాతానుడు ఏమనుకుంటాడో మనం చూద్దాం. సాతానుడు ఏమనుకుంటాడంటే మనం తోటలో నుంచి బయటకు వెళ్ళిపోవాలని చూస్తాడు. బాగా ఆలకించండి. సంఘములో నుంచి లేక సంఘ పరిధులలో నుంచి ఏ వ్యక్తి బయటికి వెళ్ళిపోతాడో, లోకంలో కలిసిపోతారో, ఏ కుటుంబము దేవుని తోటలోంచి దూరం అవుతుందో, ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని వాడు కోరుకుంటాడు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలోంచి బయటకు వచ్చే వరకు సాతాను అనుదినం అవ్వతో మాట్లాడుతూనే ఉన్నాడు కదా. ప్రతిరోజు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? పండు తింటే చాలు నువ్వు తోటలోంచి బయటికి పోతావు. ఎందుకని? ఆ దేవుని యొక్క ఆశీర్వాదం వీరి మీద నుంచి వెళ్ళిపోవాలని. ప్రియమని రైట్. ఇప్పుడు మనం కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎందుకు దేవుడు తోటలో ఉంచాలనుకో, తోటలో ఉన్న ప్రత్యేకత ఏంటి? తోట అంటే మనం ఏమని ధ్యానిస్తున్నాం? సంఘములో ఉండడానికి, అది ఫలాలు ఇవ్వడానికి అక్కడ దేవుడు ఏముంచారు అని మనం ఆలోచన చేస్తే, దేవుడైన యెహోవా దేవుడే ఏదెను తోటలో, ఆ ఏదెను అనే చోట ఒక తోటను వేసి నరుని ఉంచారు. హల్లెలూయా. ఇంకొంచెం మనం చదివిన వాక్యం రెండవ లైన్ నేను చెప్తాను. అక్కడే అతను సేద్యపరచుచు, అక్కడే తోటను సేద్యపరుచుకుంటూ ఫలించి అభివృద్ధి పొందాలని ఆయన ఆశించాడు. నెంబర్ 3, ఆ తోటలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆ తోటలో నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి వారికి రాకూడదని, ఏమి తినకూడదో ఏమి చేయకూడదో కూడా చెప్పాడు. ఓవరాల్ గా ఈ 3 లైన్స్ నేను చెప్పిన మాటను బట్టి చూస్తే ఎంత సీరియస్ గా దేవుడు ఏదేనో అనే ఆ స్థలంలో ఉన్న తోటలో నరుడు ఉండాలని కోరుకున్నాడో మనకు అర్థమవుతుంది. అంటే సంఘములో మనం ఉండాలని దేవుడు ఎంత స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాడో చూడండి ఇక్కడ. హల్లెలూయా. తోటను వేసి అక్కడ ఉంచి, అక్కడి నుంచి మళ్ళా పనికి కూడా బయటికి వెళ్లకుండా పనిలో కూడా అక్కడే ఉండేటట్టుగా నిలబెట్టి, అదే సమయంలో దానిని బాగు చేస్తూ సేద్యపరుస్తూ ఆ పనినే చేసుకుంటూ, పొరపాటునైనా నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి వస్తుందేమో జాగ్రత్తగా ఉండని కూడా హెచ్చరించాడు. పర్టికులర్ గదిలో నుంచి బయటికి రావద్దు అన్నట్టుగా చెప్పాడు. అక్కడి నుంచి బయటకు రాకూడదు. వై? ఎందుకంటే ఆ తోటలో నుంచి బయటకు అడుగు పెట్టడం అంటే నేను అంటాను జీవములో నుంచి బయటకు అడుగు పెట్టడం. హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ పండు తినిన దినమున నీవు చచ్చెదవు. ఏంటంట? అంత కొంచెం బాగా హార్డ్గా ఉంటుంది న్యూ ఇయర్లో ఈ మాట్లాడిన మాట వినాలంటే. నేను అంటాను దాన్ని కొంచెం బిబిలికల్గా మాట్లాడుతూ, పండు తింటే గనక నువ్వు జీవాన్ని కోల్పోతావు. ఏం కోల్పోతామంట? ఎందుకంటే ఈ తోట జీవాధిపతి తోట. ఎవరిది? బైబిల్ చెప్తుంది స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. రక్తం అంటే
జీవం, ప్రాణం. మీకు తెలుసా ప్రాణం ఎక్కడ ఉందో మనకి అంటే చాలా మంది రకరకాలుగా చెప్తాం. గుండె కొట్టుకోవడం ఆగితే ప్రాణం పోయింది, లేకపోతే నరం ఏదో కట్ అయితే ప్రాణం. ఇవేమీ కాదు. ఒక వ్యక్తి యొక్క జీవము అనేది రక్తమని నోవాహుతో ప్రభు బలుల గురించి చెప్పేటప్పుడు రక్తములను త్రాగకూడదు, కారణం తినకూడదు, రక్తమే ప్రాణం అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తిలో రక్తం సరఫరా ఆగిపోయినప్పుడు, రక్తం గడ్డగట్టిపోయినప్పుడు, రక్తం అనేటువంటిది లేనప్పుడు చచ్చిపోతాడు. రక్తము ప్రాణము. అది ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిందంటే, దేవుని సంఘం అంటే మనం నిలబడిన స్థలం అంటే నీవైనా నేనైనా ఇదేదో నా చర్చ్ కాదు, మరి దేవుని చర్చ్. మనందరము దేవుని సంఘముగా ఇక్కడ ఈ తరములో సమకూర్చబడి ఇక్కడ నుంచి పరలోక రాజ్యములో మనం ఆయన చేరుకోవడానికి నిర్ణయించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘంలోనికి మనం ఎలా వచ్చాం? ఏమిటిది? దేవుని వాక్యం చెబుతుంది, స్వరక్తమిచ్చి ఆయన సంపాదించడం వలన వచ్చింది. హల్లెలూయా. రక్తము అంటే ప్రాణం, జీవం. ఇప్పుడు మనం ఆ రక్తములో, ఆ జీవములో చేర్చబడ్డాం. ఇప్పుడు ఈ జీవములో నుంచి మనం బయటికి వెళ్ళినట్టు తోటలోంచి బయటికి వెళ్తాం. యేసయ్యా నీ జీవంతో నాకు సంబంధం లేదు, యేసయ్యా నీ యొక్క ప్రాణముతో నా ప్రాణాన్ని వేరు చేసుకుంటున్నాను, యేసయ్యా ఇక నేను నీ జీవం నుంచి వేరైపోతున్నాను అంటే చచ్చిపోతారు, చచ్చి మానేస్తే నేను చెప్పట్లేదు. అలాంటి దరిద్ర భయాలు నేను పెట్టను, అలాంటి ఆ పనికిమాలిన బోధ నేను చెప్పను. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు నిర్ణయించిన సేవలో సంఘములో మనం ఉండడం అంటే యేసయ్య జీవములో మనం జీవించడం, ఎదగడం. ప్రైజ్ ది లార్డ్. ఈ జీవములో నుంచి మనం బయటికి వెళ్ళిపోతున్నట్టు అప్పుడు ఆత్మీయ జీవం మనలో పోతుంది. మనిషి చచ్చిపోడు. ఏదైనా తోటలోంచి బయటకు వచ్చాక ఆదాము ఏమన్నా చచ్చిపోయాడు? కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాడు కదా, కొన్ని వందల సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. అంటే ఈ డెత్ అనేది ఫిజికల్ డెత్ గురించి ఆయన మాట్లాడడంలా ఆత్మ సంబంధమైన దైవిక జీవాన్ని ఒక వ్యక్తి కోల్పోతాడు. హల్లెలూయా. సంఘములో మనం పుట్టడం వలనైనా, సంఘములో మనం అప్పగించుకోవడం వలనైనా, సంఘములో మన దేవుడు సమకూర్చి కట్టడం వలనైనా, దేవుడు నిర్ణయించిన స్థలంలో దేవుడే తన జీవాన్ని ఉంచి వారిని అక్కడ ఉంచి జీవంతో వారిని ఎదిగించాలని ఆయన నిర్ణయించాడు. అది దేవుని నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నిర్ణయం. లోకంలో ఉంటే ఏమైపోదుమో, లోకంలో ఉంటే ఎలా ఉందుమోనని జీవము లేని మనల్ని జీవాధిపతి అయిన దేవుడు నూతన జీవంతో తిరిగి జన్మింపచేసి ఆయన జీవమును మనలోనికి ఉంచి ఆయన తన తోటలో ఉంచాడు. అక్కడ జీవం ఉన్నందున, ఆ జీవముతో కూడినటువంటి స్థలములో నుంచి జీవం పొందుతున్నందున ఆ చెట్టు ఆ సంవత్సరం ఫలిస్తుందంటే. హల్లెలూయా. అందుకే ఈ తోటలో ఉంచాయ్యా ఈ సంవత్సరం అని కావలివాడు చెప్పగానే రైట్. కొన్నిసారి ఈ వాక్యాన్ని మనం కొద్దిగా మెడిటేట్ చేసినప్పుడు, అంటే కొంచెం దీన్ని స్టడీ చేసినప్పుడు, అంటే తోటమాలికి తెలిసిన దేవుడు తెలీదా అని మనం అనుకుంటాం. నా మాట ఏంటంటే, తోటమాలి కూడా దేవుడు ఆ చెట్టు ఫలించాలని కోరుకుంటున్నాడన్న విషయం తెలియాలి, దాని కొరకు ప్రయత్నించాలని అక్కడ మనం తోటమాలి ద్వారా ఒప్పించడానికి, బాధ్యత అతను స్వీకరించడానికి దేవుడు అక్కడ ప్రయత్నిస్తున్నాడు తప్ప దేవుడికి తెలియదు, తోటమాలికి ఎక్కువ తెలుసు అని కాదు దాని అర్థం. తోటమాలి సేవకుడు అనుకుందాం, సంఘము తోట అనుకుందాం, యజమానుడు దేవుడు అనుకుందాం. దేవుడి కంటే తోటమాలికి ఓవర్గా తెలుసు అని కాదు. కొంతమంది అట్టు ఉండే భక్తులు ఉంటారు, కానీ అలా కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే, తోటమాలి కూడా దేవుడు కోరుకుంటున్న, దేవుడు బాధపడుతున్న ఫలము లేని చెట్టును వెతికి వచ్చి ఆయన నిరాశ చెందుతున్నది స్పష్టంగా ఆయనకు అర్థం కావాలని. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుంది? తోటమాలి ఆ మాట అనగానే యజమానుడు కూడా రైట్, అలాగే నువ్వు చెప్పినట్టే ఉండనిద్దాం తోటలో. ఎందుకంటే తోటలో లేకపోతే జీవం ఉండదు కదా. జీవం కోల్పోయిన చెట్టులోకి ఎలా ఫలాలు వస్తాయి? అసలు జీవం నుంచి వేరైపోయి నశించిపోయే లోకంలోకి వెళ్ళిపోతే ఆ విశ్వాసి ఎలా బ్రతుకుతాడు? నాలో ఎలా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాడు? ఎలా తన చేతి పనులు దీవించబడతాయి? ఎలా అతని క్షేమం విస్తరిస్తుంది? ఎలా ఆమె యొక్క క్షేమాన్ని దేవుడు నేను కాపాడగలుగుతాను? ఉండని నువ్వు చెప్పినట్టే అని అక్కడ ఉండనిచ్చారు. మొదటి కారణం, ఆ తోటలో జీవం ఉంది అనండి. ఆ తోటలో జీవం ఉంది. సాతానుగాడు జీవం లేని అరణ్యంలోకి తీసుకెళ్తుంటాడు. వాడు లాగడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎందుకంటే ఆడు వెళ్ళిపోయాడు కదా తోటలో నుంచి. ఎస్కేలో చెప్పబడుతుంది కదా, దేవుని తోట యొగు ఎదురులో ఒకప్పుడు నీవు ఉంటివి, ఆడుప్పుడు లేడు. మరి లేనోడు, మనం లోకంలో సామెత చెప్తాం కదా, కూసే గాడిద వచ్చి మేసే గాడిదని
ఎందుకని ఏం ఎత్తలేరా, నువ్వు కూడా కూద్దు నాతో పాటు అని. గాడిద పని కుయ్యడమా? అంటే సాతాను గాడు ఆడిపోయింది కాకుండా, అరణ్యాల పాలైంది కాకుండా, దేవుడి సన్నిధి దూరం అయింది కాకుండా, వాడు ఏం చేస్తాడంటే ఈ జీవం గల దేవుని తోటలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తనతో పాటు లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి మనం గమనించాలి, శత్రువు యొక్క, సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారమై మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సాతాను యొక్క తంత్రములను మనం ఎరిగిన వారమై ఉండాలి. జీవముల నుంచి వేరు చేయబడిన వారముగా ఉండకూడదు. రెండవది, అక్కడ మనకట కావలి వారు ఉన్నారంట. అక్కడ ఎవరు ఉన్నారు? వారు ఏం చేస్తారు? నేను మొన్న ఆదివారం మీకు చెప్పాను, సంరక్షకులు సంరక్షిస్తారు. ఏం చేస్తారు బిడ్డలారా? మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సంరక్షకులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనడానికి ఒక 2 మాటలు నేను మీకు చెప్పి నేను ముగించేస్తాను ఒక 5 minutesలో. హల్లెలూయా. సంరక్షకులు లేక తోటమాలి ఎలాంటి వాడంటే, తోటని దేవుడి కొరకు పెంచాలి. ఎవరి కొరకు పెంచాలి? ఇప్పుడు ఈ తోటలో ఈ చెట్టును ఉండని అన్నాడయ్యా. ఈ తోటమాలి ఆ రోజు నుంచి ఆ చెట్టు విషయమై దేని కొరకు పనిచేస్తాడమ్మా? ఎవరి కొరకు పనిచేస్తాడు? మళ్ళా ఈ సంవత్సరం నేను దేవుని దగ్గర పర్మిషన్ అడిగాను, యజమానుడి దగ్గర, ఈ తోటలో ఈ చెట్టుని ఈ సంవత్సరం ఉండని అన్నాను నేనే, మరి ఈ ఇయర్ ఎండ్ అయిపోతుంది, మరలా ఆయన వచ్చినప్పుడు అరే నీ మాట చొప్పున నేను నమ్మి నీకు అప్పగించాను కదా అని ఫలించని చెట్టును అడగడు, నన్ను అడుగుతాడు అని చెప్పి అతను తన కొరకు కాక ఆ చెట్టు దేవుని కొరకు ఫలించేలా దాని విషయంలో బాధ్యత తీసుకుంటాడు. హల్లెలూయా. నిర్ణయించబడిన కాలం వచ్చే వరకు ఆయన దానిని యజమానుడి కొరకు పెంచుతూనే వస్తాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, తోటలో దేవుని కొరకు పెంచేటువంటి వారు ఉంటారు. ఇది నా పాయింట్. మొదట జీవం ఉంది అమ్మా, తోటలో ఏముంది? జీవం ఉంది. రెండవది ఏంటంటే, తోటలో దేవుని నిమిత్తమై మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని పెంచేదానికి దేవుని చేత నియమించబడిన, అంటే యజమానుడి చేత నియమించబడిన తోటమాలి ఉంటారు, పనివారు ఉంటారు. పనివారి యొక్క దర్శనం ఏంటంటే, ఆ తోటని దేవుని కొరకు పెంచడమే, ఆ తోటలో ఫలాలు దేవునికి చెందేలా చూడడమే. హల్లెలూయా. వీళ్ళరా పౌలు కూడా అదే అంటాడు, ఏ విధము చేతనైనను మిమ్మల్ని దేవుని ఎదుట సంపూర్ణులుగా చేసి నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము మీకు బోధించుచున్నాం. ఎవరి ఎదుటమ్మా? ఎవరిని? దేవుని పిల్లలని. దేవుని పిల్లలని లేక దేవుని సంఘాన్ని తాను తనతో ఉన్నవారు కలిసి దేవుని ఎదుట నిలబడడానికి పెంచి పోషించబడే స్థలమే దేవుని తోట. హల్లెలూయా. చాలా భయంకరంగా మారిపోయిందండి ఈరోజు సంఘ పరిస్థితులు. ప్రజలు దేవుని సంఘం అనే దాన్ని అర్థం చేసుకోవడంలో మినిమం నాలెడ్జ్ లేకుండా అయిపోతున్నారు. హల్లెలూయా. చాలా సంఘాలు అంటే చూడండి, మనము ఏదైనా ఒక పని చేయడానికి సంకల్పం అనేది ఒకటి ఉంటుంది మన మనసులో. ఆ సంకల్పం మనకి ఏం చేస్తుంది? మనకు ఒక చైతన్యాన్ని పుట్టేస్తుంది. అంటే చేసే యొక్క ఆ ఫోర్స్ మనలో జనరేట్ చేస్తూ ఉంటుంది. మనలో వచ్చిన ఆ చైతన్యం అంటే ఆ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే, మనం ఆ పని చేయడానికి కావలసినటువంటి అనేకమైన డెడికేషన్స్ పుట్టేస్తుంది. ఆ విధమైనటువంటి ఆ డెడికేషన్ల నుంచి మనం చాలా విధాలుగా ఆ పనిని చేస్తాం. ఈ పని అంతా కూడా జరగడానికి, ఈ ఫోర్స్ రావడానికి, డెడికేషన్ రావడానికి, ఈ ప్రయాస పడడానికి, ఈ ఎక్స్పెన్స్ చేయడానికి అన్నిటికీ కారణం మనం ఎందుకొరకు ఈ పని చేస్తున్నాము అనే దాని యొక్క ఆ మోటివేషన్, ఆ సంకల్పం అనేది మెయిన్ విత్తనం లాంటిది. హల్లెలూయా. నేను పరిచర్య ప్రారంభించేటప్పుడు పాస్టర్ గారు నాకు చెప్పిన మాట ఒకటే, జీవన్, ఏ విత్తనం వేస్తావో ఆ చెట్టే వస్తుంది, ఆ ఫలాలే వస్తాయి. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో సేవ ప్రారంభిస్తావో అంతవరకు ఆ ఉద్దేశమును బట్టే సేవ కొనసాగుతుంది. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి. నాకు నా సేవకులు చెప్పిన ప్రతి మాట ఎప్పటికీ గుర్తుంటుంది. అది మనసులో అలా ముద్ర వేయబడిపోయింది, విలువైన మాట.
నీవు సేవను ప్రారంభించడానికి, చర్చ్ ప్రారంభించడానికి ఉద్దేశం ఏదై ఉందో ఆ ఉద్దేశం మీదే నీ ఎంటైర్ సేవ కొనసాగుతుందిరా అని ఆయన అర్థం అన్నమాట దానికి. నా పాయింట్ మీకు అర్థమైంది? హల్లెలూయా. మరి ఈ రోజున ఆ సేవలో ఉన్న ఉద్దేశ ప్రకారమే మనం వెళ్తుంటాం. ఈవెన్ సేవను కాస్త డబ్బు సంపాదించుకుని లైఫ్లో సెటిల్ అవ్వడానికి అనే కాన్సెప్ట్లో నేను స్టార్ట్ చేస్తూ ఉంటే నా మోటివేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు 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 డబ్బు. ఒకవేళ నా మోటివేషన్ నాకు సేవను విజయవాడలో స్టార్ట్ చేసి పెద్ద సంఘం అనిపించుకోవాలి అనుకుంటే జనాలు 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 జనాలు, పేరు పేరు, పబ్లిసిటీ పబ్లిసిటీ. అంటే ఈవెన్ నేనే ఎవరినో చెప్పడం నేనే పోల్చుకోండి. అంటే ఒక వ్యక్తి ఏ దృక్పథంతో, ఏ సంకల్పంతో స్టార్ట్ చేస్తాడో ఆ సేవలో సోల్ అదే ఉంటుంది. దాని కొరకే అనాయింటింగ్ని వాడుకుంటాడు, దాని కొరకే వాక్యాన్ని వాడుకుంటాడు, దాని కొరకే వరాలను వాడుకుంటాడు, దాని కొరకే సమస్తాన్ని కూడా వాడుకుంటాడు అతని యొక్క విజన్ కోసం. అది విజన్ ఇక అంతే అతనికి. కానీ బైబిల్ చెప్తుంది సంఘములో సేవకులకు ఉండవలసిన విజన్ ఏంటంటే, తోటమాలిని నేను, నా బిడ్డలు సంఘములకు వచ్చేవారు దేవుని కొరకు ఫలించువారుగా నిలబెట్టడమే, దాని కొరకు కావలసిన ధనం, దాని కొరకు కావలసిన పని, దాని కొరకు కావలసిన వనరులు సమకూర్చడంలో తప్పు లేదు. ఆ వనరులు ఎందుకు, ఆ యొక్క ధనం ఎందుకు, ఆ సోర్సెస్ ఎందుకంటే ఫర్ గాడ్ అంతే. దేని కొరకు? దేవునికి ప్రదానం చేయడానికే ఆ అలంకరణ. ప్రైజ్ ది లార్డ్. సేవలను, తోటని ఏ ఉద్దేశముతో కొనసాగించాలో, తోటమాలి దాది విశ్వాసులను ఏ ఉద్దేశంతో సంరక్షిస్తాడో మీకు అర్థం కావడానికి చెప్తున్నంతే. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఆ కాన్సెప్ట్? యజమానుడు వస్తాడు, ఈ తోట ఫలాలు లేవని, ఈ సంవత్సరంలో వెదక వచ్చినప్పుడు ఈ చెట్టుకు ఫలాలు వస్తాయని, నేను ఈ తోటకు వాలిగా ఇక్కడ నన్ను ఉంచాడు, ఆ చెట్లు కూడా నాకు అప్పగించాడు. ఇదే మన దృష్టి అవ్వాలి. అందుకొరకే సేవకులను డీల్ చేస్తున్న విశ్వాసి అనాలి. అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని. ఆమేన్. ఈ తోటమాలి అక్కడుండి ఏం చేస్తానంటే, దేవుని వెదక వచ్చినప్పుడు ఈ కుటుంబంలో దేవుడు కోరిన ఫలం ఉండాలి, ఈ బిడ్డలో దేవుడు కోరిన ఫలం ఉండాలి అనే ప్రార్థన చేస్తాడు, అని ఆలోచిస్తాడు. మరి ఈ రోజున సంఘాలను చూస్తే ఎట్లా ఉంటున్నాయి? హల్లెలూయా. దేవుడు ఆ ఐక్యతలో జీవం ఉంచాడు, వాక్యములో జీవం ఉంచాడు, జీవజలం అనే అభిషేకములో జీవం ఉంచాడు, ఆయన రక్తం అనే తోటలో జీవం ఉంచాడు. అది సంఘం. ఆ రక్తములో కడగబడిన అనుభవం లేకుండా, పరిశుద్ధాత్మ చేత కట్టబడుతున్న అనుభవం లేకుండా, దేవుని వాక్యమును వింటున్న ఆలోచన లేకుండా, పితరులు వేసిన పునాదులని, దేవుని వాక్యానికి స్థానం లేకుండా, దేవుని ఆత్మకు స్థానం లేకుండా మనుషులు నియమించిన కట్టడులని, ఎంతో మంది సంఘంలో లేకుండా సంఘంలో ఉన్నామని, జీవము గల దేవుని ఆరాధన చేస్తున్నాం అనుకుంటూ ఆరాధించకుండా మోసపోతున్న దినాలలో నా దేవుడు మనందరినీ జీవము గల తోటలో ఉంచి ఫలించుటకు కోరుకున్న సంవత్సరం. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుచుకుందా. హల్లెలూయా. ఆ తోటలో మనల్ని ఎందుకు ఉంచారంటే దేవుడు, అక్కడ జీవం ఉందని, అక్కడ జీవములో ఎదిగించే, సంరక్షించే, దేవుని కొరకు పెంచే సేవకులు ఉన్నారని. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. సేవకుడు ఆ కుటుంబాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ పట్టణాన్ని దురాత్మల ఆధీనంలో నుంచి విడిపించి, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఇదిగో ఈయనకు నేను మిమ్మల్ని విడిపించి అప్పగించబోతున్నానని చెప్పే బాధ్యతతో నియమించిన వారు తోటమాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాన్సెప్ట్ మనకు తెలియక పాస్టర్ గారు మనకు పాలేరు అనుకుంటాం. అంటే పని చేస్తుంటాం, మనకు కావాల్సిన పనులు చేసి పెడుతుంటాం. ఏం పనులు? మన కార్యక్రమాలు ఏమన్నా కలిగితే, మనకి ఏదన్నా వ్యాధులు వస్తే, ఓ డాక్టర్ గారు అలా అంటారు. నో, అలా ఆలోచించదు. దయచేసి మీరు ఎవరు ఆలోచించరో అది కాదు. నీవు దేవునిని కలుసుకోవడానికి, దేవుడు కోరింది ఆయన కలుసుకున్నప్పుడు నీలో నుంచి ఆయన తీసుకోవడానికి, నిన్ను ప్రిపేర్ చేయడానికి దేవుని వల్ల నియమించబడిన మధ్యవర్తి అంతే. మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మించి మనం ఎక్కువ ఆలోచించాల్సి, ఎందుకు మించి వేరే కోణంలో తీసుకోవాల్సిన పని లేదు. సేవకుని, సేవకురాల్ని, సేవకులు ఎవరినైనా సరే. హల్లెలూయా.
సార్వత్రిక సంఘంలో సేవకులు అందరూ మన సేవకులు కాదు. దేవుడు నీకు ఇచ్చిన సేవకులు, నీకు ఇచ్చిన సంఘం, నీకు ఇచ్చిన తోట, నిన్ను ఖచ్చితంగా ప్రభు కొరకు సిద్ధపరచడానికి కావాల్సిన భారము, బాధ్యత, వనరులు దేవుని వల్ల పొందింది. ఈ తోటలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక బౌండరీ ఉంటుంది. ఎప్పుడు కూడా తోటలో ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి అనేటువంటిది ఏంటంటే వాక్య కట్టడలు, నియమాలు. ఏమిటట? వాక్య కట్టడలు, నియమాలు. బిడ్డలారా, మీకు అర్థం కావడానికి మన ఎదుగుదలను కూడా దేవుడు నిర్ణయించాడు. ఎదుగుదలను కూడా నిర్ణయించాడు. ఎలా నిర్ణయించాడంటే ఆయనకు సమానమైన సంపూర్ణతను ఆయన నియమించాడు. ఆ నియమించినటువంటి ఆ దేవుని గురించి మనకు అర్థమయ్యే స్వభావం ఏంటంటే దేవుడు మన ఎదుగుదలకు, మన మనుగడకు నియమాల్ని, కట్టడలను ఉంచారు అని అర్థమవుతుంది. దేవునికి మించి ఎదగాలనుకోవడం అనేది సాతానుడు ఏదైనా తోటలో ఆదాములకు నేర్పించాడు. అక్కడ వాడు ఆ సభాపర్వతం మీదకి నేనే ఎక్కిపోదాము, సమానునిగా చేసుకుందామనే ప్రయత్నంలో వాడు నియమించిన దానికంటే అధికంగా ఎదగాలని ఆశించాడు. అది పాపంగా. అంటే నేను ఈ పాయింట్స్, ఎగ్జాంపుల్స్ నుంచి మీకు తెలియజేయాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, పాయింట్ ఏంటంటే, దేవుని తోటలో ఒక పరిధులను, ఒక నియమాలను, ఒక కట్టడలను ఉంచి వారిని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పండు తిను, ఈ పండు తినకూడదు. మనకి ఇజ్రాయేలులకు ఏం చేయాలి, చేయకూడదు ఈ ధర్మశాస్త్రం నిర్ణయిస్తుంది. ఏం చేస్తుంది? వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం చేయకూడదు, చేయాలి అనే వాటిని డిసైడ్ అవుతారు. పండుగలే కానీ, బలి అర్పణలే కానీ, నియమాలే కానీ, లేకపోతే ఏ విషయాలైనా చేయాల్సినవి, చేయకూడని ధర్మశాస్త్రంలో తెలుసుకుంటారు. కొత్త నిబంధన గ్రంథం చెప్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా మన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపుని మన కొరకు రాస్తూ మనల్ని ఒక ఆజ్ఞలలో, కట్టడలలో నియమిస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశము అనేది మనకు అర్థమవుతుంది. నెంబర్ 4 ఏంటంటే, టైం అయిపోయింది, ముగించేస్తాను. నెంబర్ 4 ఏంటంటే, ఇప్పుడు ఈ తోటలో ఉన్నటువంటి ఈ చెట్టు కొరకు యేసయ్య అక్కడికే వస్తాడు. ఎక్కడికి వస్తాడు? సంవత్సరం అయిపోయిందండి, ఈ సంవత్సరం అయింది, యజమానుడు మళ్ళీ ఫలాల కోసం వస్తాడు. యేసయ్య ఎక్కడికి వెళ్ళి ఎదుగుతాడు? ఆ యజమానుడు ఎక్కడికి వెళ్ళి ఎదుగుతాడు? అదే తోట, వేరే తోట? అక్కడికే వస్తాడు. మనం ఆ తింగిరోడు సమాధానం ఉంటుంది చూసారా? అయ్యా, నువ్వు నాటిన చోట మాట గమ్మత్తుగా తింగిరి సమాధానం ఉంటుంది ఆ తలాంతుల ఉపమానం. చూడండి, ఆ మాటను చూడండి. ఏంటంటే తెలివి, వెత్తని చోట కోయివాడువను. అబ్బాబోయ్, చల్లని చోట పంటకు, వెత్తని చోట కోద్దామని వెళ్తాడంట. చల్లని చోట అంటే కూల్ ప్లేస్ కాదు, విత్తనాలు చల్లని ప్లేసెస్లోకి వెళ్ళి పంట తెద్దాం అనుకుంటాడంట. అట్లాంటోడు కదయ్యా నువ్వు అనుకున్నాడంటే వీడు. చదవమ్మ, కంటిన్యూ చేయి. అబ్బాబ్బాబ్బా, ఎంత దుర్మార్గం అండి ఇది. తన యజమానుడిని ఎంత రాంగ్గా అండర్స్టాండ్ చేసుకున్నాడు. లోపలికి వచ్చి నాన్న, అక్కడికి వచ్చా, ఫ్యాన్ దగ్గర. యజమానుడా, నువ్వు ఎక్కడ విత్తనాలు లేదు అక్కడికి వెళ్తావు కదా, ఎక్కడ చల్లలేదు అక్కడికి వస్తావు కదా, అలాంటిడు కదా నువ్వు అంటున్నాడు. నాకు అనిపిస్తుంది ఈడు తలాంతుని తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టిన దానికంటే కూడా ఈడు యజమాని అండర్స్టాండ్ చేసుకున్న దానికి యజమానికి పిచ్చి కోపం వచ్చేస్తుంటుంది. ఇది కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి వెళ్ళిపడి చీకట్లో పడేసేయండి రా అన్నాడు. అంటే దేవుడిని అర్థం చేసుకోలేకపోయాడు. ఏమంటే దేవుడు అంటే, నేను చెప్పాలి పాయింట్ ఏంటంటే, ఎక్కడ విత్తనం వేశాడు అక్కడికే వస్తాడు. హల్లెలూయా. అర్థమైంది నా పాయింట్? అర్థమవుతుంది. ఎక్కడ విత్తనం వేశాడు అక్కడే వస్తాడు, ఎక్కడ చల్లాడు అక్కడే కూర్చుకోవడానికి వస్తాడు. కాబట్టి ఈ తోటలో ఉండనిచ్చినందున, ఈ తోటలోనే ఉన్నందున దేవుణ్ణి కలుసుకోగలుగుతుంది ఆ చెట్టు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది యజమానుడు రెండవసారి రాబోతున్న, యేసయ్య రెండవసారి రాబోతున్న రాకడకు గుర్తు. సంఘములో మనముంటే దేవుడు ఆ సంఘాన్ని, సంఘములోనే సంఘ బిడ్డలను కలుసుకుంటాడు. లోకమునకు తీర్పును, సంఘమునకు కొనిపోయే ఆ కృపను దేవుడు తీసుకుని వస్తాడు. హల్లెలూయా.
అది ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, దొంగ వలె వస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన దొంగ అని కాదు. దొంగ వలె వస్తున్నానంటే దొంగ చెప్పి రాడు. అన్ఎక్స్పెక్టెడ్గా, అన్ప్లానెడ్గా, మనం అన్ప్రిపరబుల్గా మనం ఉన్నప్పుడు ఆయన సడన్గా వస్తాడు. అంతే కదమ్మా? ఏమన్నా దొంగ చేసి, సార్ నేను సార్ స్టోర్ట్పురం నుంచి ఫోన్ చేస్తున్నా, సారీ స్టోర్ట్పురం అన్నాను పేరుకి, నేను సార్ పలానా ఊరి నుంచి ఫోన్ చేస్తున్నా, 12ంటికి మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను, మరి తాళాలు అక్కడ పెట్టేళ్తారా అంటాడా? బీరువా తాళాలు కూడా పెట్టండి సార్, ఎక్కడ పెడతారో నాకు కొంచెం మెసేజ్ చేయండి అంటాడా? చెప్పిరాడు కదా. మనం ఏం చేస్తాం? దొంగలు వస్తారని జాగ్రత్త పడతాం. అదే కంపేర్ చేస్తూ అని అన్నాడు. ఈ ట్రాన్స్లేషన్లో మనకు అర్థం కావడానికి అలా పెట్టారు. నేను మీరు అనుకోని సమయంలో వస్తాను. సీజన్ కాని టైంలో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకలి తెచ్చుకుందని వెతికాడు. చెట్లు సహజమైన చెట్లు అయితే సీజన్లోనే ఉంటాయి. యెహోవా నాటిన తోట అనే సంఘములో ఉన్న విశ్వాసి అనే చెట్టు అయితే అది నిత్యము ఫలిస్తూనే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఆయన ఎప్పుడైనా వస్తాడు. వచ్చే టయానికి ఆ తోటలో జీవములో మనం ఎదుగుతూ, సంరక్షణలో మనం కాపాడబడుతూ, బిడ్డలారా ఆ పరుదులలో మనం చక్కగా కట్టడలలో జీవిస్తూ యేసయ్య కొరకు నిలిచే బిడ్డలుగా, ఫలించే బిడ్డలుగా ఉండడానికి ఈ సంవత్సరం దేవుని తోట అనే సంఘములో నిన్ను, నన్ను, మనందరినీ ఉంచారు. అపవాది అనేక విధాలుగా పోరాడుతుంది. నువ్వు ఫలించకూడదని, జీవములో ఉండకూడదని, కట్టడలలో ఉండకూడదని, నువ్వు యేసయ్య సన్నిధిలో బిడ్డ, నువ్వు యేసయ్య కొరకు ఎదురు చూసే సిద్ధపడే వ్యక్తిగా మారకూడదని లోకము, లోకాధికారి మనతో పోరాడుతుంది. నిశ్చయముగా మనము యెహోవా రక్తము చేత, ప్రాణము చేత ప్రతిష్ఠించిన తోటలో మనం ఉందాం. దేవుని కొరకు ఫలించేటువంటి వారముగా జీవించి ఎదిగి ఫలిద్దాం. ఫలించుట వలన దేవుడు మహిమపరచబడతాడు. కనుక ఈ తోటలో ఉన్నందులకు మనం దేవుని స్తుతిద్దాం, దేవుని సన్నిధిలో మనం జీవిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.